మీ నరేషన్. అసలు సీసాబ్ మాక్ 1 తర్వాత ఏం చేయాలి? ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అసలు? ఈ మాక్ 1 తర్వాత కన్సిడర్ చేయాల్సిన విషయాలు ఏంటి? ఇంపార్టెంట్ థింగ్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు సీసాబ్ మెంటర్షిప్ కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. ఇందులో మీకు చాయిస్ ఫిల్లింగ్ కానివ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ అన్నీ చూస్తాము. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మాక్ 1 రిజల్ట్ అనేది మనకి రేపు మధ్యాహ్నం 2ంటికి వస్తుంది. ఇప్పుడు ఈ మాక్ దేని బేస్ చేసుకొని వస్తుంది అంటే ఈరోజు సాయంత్రం 5లోగా పెట్టిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని వస్తుంది. ఇక్కడ మీరు ఏవైనా ఆప్షన్స్ మీరు ప్రాపర్గా పెట్టి ఉండొచ్చు లేదా పెట్టకపోయి ఉండొచ్చు, ఎనీథింగ్ అక్కడ ఏవైతే ఆప్షన్లు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని రేపు మధ్యాహ్నం 2ంటికి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చాక ఏం చేయాలి? ఈ రిజల్ట్ వచ్చాక మీరు చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ లాగిన్ అయ్యి మీకు ఏదైతే సీటు వచ్చిందో రాలేదో జస్ట్ లాగిన్ అయ్యి ఆ రిజల్ట్ని చూసుకోవాలి అంతే. అక్కడ వ్యూ మాక్ రిజల్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే అక్కడ మీరు రిజల్ట్ అనేది మీరు చూసుకోవాలి అంతే. మీకు ఏదైనా సీట్ వచ్చి ఉంది అనుకోండి, అక్కడ చూపిస్తుంది. ఏది రాకపోతే అక్కడ చూపించదు. సో అలా మీరు రిజల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇదంతా రొటీన్. కాకపోతే ఇక్కడ అసలు ఇది చూసుకున్నాక ఏంటి, దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి. మీకు ఏదైనా సరే ఇప్పుడు మీరు ఒక 10 ఆప్షన్లు పెట్టారు, మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది వచ్చింది అంటే మీరు ఒకసారి ఆ కింద ఆప్షన్లు దీనికంటే రావడానికి ఈజీగా ఉన్నాయా టఫ్గా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఈజీగా ఉంటే మీరు ఎడిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు చాయిస్ ఫిల్లింగ్. అదే టఫ్గా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఆప్షన్ మీకు వచ్చి ఉందో అది కిందకి తీసుకెళ్ళండి, అంటే కిందకి రావడానికి కష్టంగా ఉంటే. లేదు మీకు ఒక 5th ఆప్షన్ వచ్చింది, 10 ఆప్షన్లు పెట్టారు, 5వ ఆప్షన్ వచ్చింది, పైన అన్నీ కూడా 5th ఆప్షన్ పైన రావటానికి దీనికంటే ఇంకా ఈజీగా ఉన్నాయి, ఇది తీసుకెళ్ళి పైన పెట్టండి. కింద ఆప్షన్లు దీనికంటే టఫ్గా ఉన్నాయి, ఇది తీసుకెళ్ళి కింద పెట్టండి. అలా మీరు మీకు వచ్చిన దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు చేంజెస్ చేసుకోవాలి, చాయిస్ ఫిల్లింగ్ని ఎడిట్ చేసుకోవాలి. లేదు అసలు మీకు ఏది రాలేదు, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంకో 2-3 ఆప్షన్లు మీకు ఏవైతే రావటానికి ఈజీగా ఉంటాయో అవి తీసుకొచ్చి కింద పెట్టాలి, కింద లిస్ట్లో. అలా చాయిస్ ఫిల్లింగ్ అనేది అంటే ఇప్పుడు మీకు ఈ మాక్ని బట్టి మీరు మీ చాయిస్ ఫిల్లింగ్ ఎడిట్ చేసుకోవాలి. సో ఈ మాక్ యొక్క ఉద్దేశం కూడా అదే, ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోండి అని. మనకు August 3rd వరకు టైం ఉంది, అంటే ఇంకా అరౌండ్ 4 డేస్ అనుకోండి, దగ్గరగా 3-4 డేస్ టైం అయితే ఉంది. ఈ టైంలో మీరు మొత్తం ఎడిట్ చేసుకొని ప్రాపర్గా August 3rdలోగా ఒక ఫైనల్ లిస్ట్ అనేది చేసుకోవాలి, అంటే అక్కడ చాయిస్ ఫిల్లింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. సో మాక్ అంటే దాని యొక్క మీనింగ్ ఇది, దాన్ని బట్టి మీరు ఇలా ప్రొసీడ్ అవ్వాలి. అన్ని కేసెస్ చెప్పాను, సో మీకు ఏ కేసు అప్లికబుల్ అయితే మీరు అలా డెసిషన్ తీసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.